పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేదని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా పెదనందిపాడులో రైతులు రాస్తారోకో నిర్వహించారు. పెదనందిపాడులో పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపించారు. స్థానికంగా వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్ఐ నాగేంద్ర రైతులతో మాట్లాడి రాస్తారోకో విరమింపచేశారు. పెదనందిపాడులో వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 12,000 రూపాయలు తగ్గకుండా కొనుగోలు చేయాలా. నాశనకం పాడైపోయింది. 6,000 ఇది ప్రభుత్వం నిర్ణయించిందే, కానీ వాళ్ళ 9,000 పెట్టి మధ్యలో కోత కోసి వాళ్ళ రైతులకు అన్యాయం చేస్తున్నారు. అందువల్ల వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు ఉద్యమం కొనసాగుతుంది. దీన్ని కొనుగోలు కేంద్రం పెట్టేంత వరకు కూడా రైతులతో ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను కూడా 3 ఎకరాలు నల్లబర్లు వేసి ఉన్నాను. ఈరోజు వర్షాల వలన నా పొగాకు డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇక్కడ పెదనందిపాడు మండలంలో మార్కెట్ యార్డు పెద్దది ఉంది. దాంట్లో రోజు 2,500 క్వింటాలు కొనే శక్తి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి ఇక్కడ మాకు కూడా ఒక సెంటర్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.